శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరాకాండము 5వ సర్గము. చంద్రశోభావర్ణనము. రావణానంతపురములో హనుమంతుడు సీతను అన్వేషించుట, ఆమెను గానక దుఃఖపడుట. తతస్స మధ్యం గతమం సుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదస్స ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. అనంతరము దీశాలి అయిన ఆ హనుమంతుడు ఆకాశ మధ్య భాగమున చల్లని కిరణములతో హాయిని గూర్చుచున్న చంద్రుని గాంచెను. ఆ కళానిధి వెన్నెలను సర్వత్రా విరజిమ్ముచుండెను. కోశాలలో తిరుగుచున్న మందించిన వృషభము వలె ఒప్పుచూ ప్రకాశించుచుండెను. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదస్స సీతాం సుమధాభియాంతం. లోకుల పాపములను అనగా దుఃఖములను నశింపచేయుచున్నవాడును, మహాసముద్రమును సైతము వృద్ధి పొందించుచున్నవాడును, సమస్త ప్రాణులను, భూతములను, జలములను, వాయుమండలములను, ఆకాశమును ప్రకాశింపచేయుచున్నవాడును, అమృత కిరణుడును అగు చంద్రుడు ఆకాశమున పైకి వచ్చుచుండగా ఆ మారుతి దర్శించెను. యా భాతి లక్ష్మీర్భువి మందరస్తా తథా ప్రదోషేషు చ సాగరస్తా తథైవ తోయేషు చ పుష్కరస్తా రరాజసా చారు నిసాకరస్తా. భువియందు మందరగిరి పైనను, సాయం సంధ్యాకాలములయందు సముద్రము మీదను, అట్లే జలములలోని పద్మములయందును విరాజిల్లునట్టి శోభలు ఆహ్లాదకరములైన చంద్రకిరణములయందు భాసించుచుండెను. హంసో యథా రాజత పంజరస్తః సింహో యథా మందరకందరస్తః వీరో యథా గర్విత కుంజరస్తః చంద్రోపి బభ్రాజ తథాంబరస్తః. వెండి పంజరమున హంసవలెను, మందరగిరి గుహయందలి సింహము భంగి, మదపుటేనుగుపై వీరుని భాతి చంద్రుడు అంబరమున దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను. స్థిత కకుద్మానివ తీక్ష్ణ శృంగో మహాచల శ్వేత ఇవోచ్చ శృంగః హస్తీవ జాంబూనదబద్ధ శృంగో రరాజ చంద్రః పరిపూర్ణ శృంగః. వాడి కొమ్ములు గల వృషభము వలెను, ఉన్నత శిఖరములు గల మహాపర్వతము రీతి బంగారు తొడుగులు గల దంతములతో అలరారు ఏనుగు వలెను షోడశ కళలతో చంద్రుడు విరాజిల్లుచూ నుండెను. వినష్ట సీతాంబుతుషారపంకో మహాగ్రహగ్రాహ వినష్ట పంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజ చంద్రో భగవాన్ శశాంకః. చంద్రకిరణ ప్రభావమున సీతాంబువులు, మంచు బిందువులు, చీకట్లు తొలగిపోయెను. గ్రహరాజైన సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలము చేత ఆయనలోని మాలిన్యములు అంతరించెను. ప్రకాశలక్ష్మికి ఆశ్రయమగుటచే ఆయనలోని మచ్చయు నిర్మలమై ప్రకాశించెను. శశాంకుడైన చంద్రభగవానుడు ఈ విధముగా తేజరిల్లెను. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యదా నరేంద్రః తథా ప్రకాశో విరరాజ చంద్రః. అంబరమున విరాజమానుడైన రేరాజు చంద్రుడు శిలాతలముపై స్థిరముగానున్న మృగరాజు వలెను, మహారణరంగమున నిలిచిన గజరాజు వలెను, రాజ్యాధికారమును పొంది సింహాసనముపై ఆసీనుడైన మహారాజుగాను స్పష్టముగా తేజరిల్లుచుండెను. ప్రకాశ చంద్రోదయనష్ట దోషః ప్రవృత్త రక్ష పిసితాస దోషః రామాభిరామేరిత చిత్త దోషః స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః. పండు వెన్నెలలను
పంచి ఇచ్చుచున్న చంద్రోదయము వలన అంధకారము అంతరించుటచే జనులు ఆనందించుచుండిరి. నిశాచరులు మాంసభక్షణమునందు ప్రవృత్తులై సంతోషించుచుండిరి. స్త్రీ పురుషులు ప్రణయ కలహములను వీడి అనురాగ సౌఖ్యములలో ఓలలాడుచుండిరి. ఇట్లు అందరికిని ఆనందావహమగు ప్రదోషకాలము సీతాన్వేషణ తత్పరుడైన హనుమంతునకు స్వర్గసుఖదాయకమయ్యను. తంత్రీస్వనాః కన్నసుకా ప్రవృత్తాః స్వపంతి నార్యః పతిభిః సువృత్తాః నక్తం చరాశ్చాపి తథా ప్రవృత్తా విహర్తుమత్యద్భుతరౌద్రవృత్తాః. వీణాతంత్రీ రవములు వీణుల విందు గావింపసాగెను. అనుకూలవతులైన స్త్రీలు పతులతో కూడి నిద్రించుచుండిరి. అట్లే మిక్కిలి అద్భుతమైన భయంకరమైన ప్రవృత్తి గల నిశాచరులు విహారములు సల్పుచుండిరి. మత్త ప్రమత్తాని సమాకులాని రథాస్వభద్రాసన సంకులాని వీరశ్రియా చాపి సమాకులాని దదర్శ ధీమాన్ సకపిక్కులాని. ధీరుడు ప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు చూచిన గృహములలో కొన్ని మదిరాపానమత్తులై స్పృహను కోల్పోయిన వారిచే నిండియుండెను. మరికొన్ని రథాస్వములను అంబరీలతో కూడిన గజములను కలిగి ఉండెను. ఇంకను కొన్ని వీరలక్ష్మీ సంపన్నములై కలకల్లాడుచుండెను. పరస్పరం చాధికమాక్షిపంతి భుజాంశ్చ పీనానది నిక్షిపంతి మత్త ప్రలాపానది విక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. ఆ గృహములలోని రాక్షసులలో కొందరు ఒకరినొకరు పరిహసించుకొనుచుండిరి. బలిసిన బాహువులను ఒకరిపైనొకరు వేసుకొనుచుండిరి. మదిరామత్తులైన వారు అధికముగా ప్రేలాపనలను గావించుచుండిరి. వారు పరస్పరము బెదిరించుకొనుచుండిరి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి రూపాణి చిత్రాణి చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. కొందరు రాక్షసులు రొమ్ములు విరుచుకొనుచుండిరి. కొందరు తమ కాంతలపై తూలిపడుచుండిరి. మరికొందరు వివిధ వేషములను ధరించుచుండిరి. కొందరు బలమైన ధనస్సులను అటూ నిటూ త్రిప్పుచుండిరి. అట్టి రాక్షసులను మారుతి వీక్షించెను. దదర్శ కాంతాశ్చ సమాలభంత్యః తథా పరాస్తత్ర పునఃస్వపంత్యః సురూపవక్త్రాశ్చ తదా హసంత్యః క్రుద్ధా పరాశ్చాపి వినిస్వసంత్యః. ఆ భవనములోని కొందరు కాంతలు అంగరాగాదులను అలుదుకొనుచుండిరి. మరికొందరు స్త్రీలు మరలా నిద్రలో మునుగుచుండిరి. సుందరవదనులైన కొందరు దరహాసములు చేయుచుండిరి. కొందరు కుపితలు నిట్టూర్పులు విడుచుచుండిరి. మహాగజైశ్చాపి తదా నదద్భిః సుపూజితైశ్చాపి తథా సుసద్భిః రరాజవీరైశ్చ వినిస్వసద్భిః హ్రదో భుజంగైరివ నిస్వసద్భిః. ఆ లంకాపురి ఏనుగుల గ్రీంకారములతో నిండియుండెను. మిక్కిలి పూజ్యులైన సజ్జనులతోడా విలాజిల్లుచుండెను. ఇంకను ఆ పురి నిట్టూర్పులు విడుచుచున్న వీరులతో కూడినదై బుసలు కొట్టుచున్న సర్పములతో నిండిన ఒక మడుగు వలె ఒప్పుచుండెను. బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధదానాన్ జగత ప్రధానాన్ నానావిధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పురియాతుధానాన్. ఆ నగరమునందలి రాక్షసులలో బుద్ధిశాలురును వివిధ విద్యలలో ఆరితేరినవారు చక్కగా వ్యవహరించువారును ఆస్తికులను వివిధములగు స్వభావములు కలవారును చక్కని పేర్లు కలవారును కలరు. అట్టి ప్రముఖ రాక్షసులను మారుతిగాంచెను. ననంద దృష్ట్వా సచతాన్ సురూపాన్ నానాగుణానాత్మగుణానురూపాన్ విద్యోతమానాన్ సతదానురూపాన్ దదర్శ కాంశ్చిచ్చ పునర్విరూపాన్. ఆ బుద్ధిశాలురు మిక్కిలి అందమైనవారు, సద్గుణ సంపన్నులు,
తమ స్వభావములు కనుగుణముగా ప్రవర్తించుచు వాసికెక్కినవారు. అట్టి వారిని చూచి ఆ కపివరుడు ఆనందించెను. ఇంకను అతడు వికృతాకారములు కలవారిని, తదనుగుణముగా ప్రవర్తించు వారిని కూడా కొందరిని చూచెను. తతో వరార్హా సువిశుద్ధభావాః తేషాం స్త్రియస్తత్ర మహానుభావాః ప్రియేషు పానేషు చ సక్తభావాః తదర్శతారా ఇవ సుప్రభావాః. అనంతరము మారుతి శ్రేష్ఠ పురుషులకు తగిన సతులను, పతులయందు ప్రేమానురాగములు కలవారిని, అనుగుణమైన మంచి ప్రవర్తనలు గల శీలవతులను చూచెను. ఇంకను తమ ప్రియులపైనను పానాదుల యందును ఆసక్తి గలవారు, నక్షత్రముల వలె మిక్కిలి శోభిల్లుచున్నవారు అయిన రాక్షస స్త్రీలను అతడచట చూచెను. శ్రియాజ్వలంతి స్త్రపయోపగూఢా నిశీధకాలే రమణోపగూఢా దదర్శ కాశ్చిత్ ప్రమదోపగూఢా యథా విహంగా కుసుమోపగూఢా. చక్కని చుక్కలైన కొందరు స్త్రీలు అర్ధరాత్రమున తమ కాంతుల కౌగిలిలో చిక్కి సిగ్గు తొందరలలో మునిగి ఆనందపరవశులయ్యుండిరి. వారు పుష్పములచే కప్పబడిన పక్షుల వలె ఒప్పుచుండిరి. అట్టి స్త్రీలను ఆ కపివరుడు గాంచెను. అన్యాః పునర్హరమ్యాతలోపవిష్టాః తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టాః భర్తృప్రియాధర్మపరానివిష్టాః దదర్శ ధీమాన్ మదనాభివిష్టాః. ధర్మపరాయణులైన కొందరు కులసతులు కామ వికారములకు లోనైన వారై హన్యతలములయందు తమ ప్రియుల యొడలలో చేరి వారిని ఆనందింపచేయుచుండిరి. తాము సుఖానుభూతిని పొందుచుండిరి. అట్టి వారిని దిశాలి అయిన హనుమంతుడు చూచెను. అప్రావృతాః కాంచనరాజీవర్ణాః కాశ్చిత్ పరాధ్యాస్తపనీయవర్ణాః పునశ్చ కాశ్చిత్ ససలక్ష్మవర్ణాః కాంతప్రహీణా రుచిరాంగవర్ణాః. అచటి స్త్రీలలో కొందరు మేలిముసుగులు లేనివారై బంగారు తీగల వలె మెరిసిపోవుచుండిరి. కొందరు రమణీమణులు తప్తకాంచన కాంతులతో విరచిల్లుచుండిరి. మరికొందరు చంద్రుని వలె తెల్లని కాంతులతో ప్రకాశించుచుండిరి. కొందరు సుందరాంగులు ప్రియ విరహతాపములకు లోనైయుండిరి. అట్టి లతాంగులను ఆ మారుతి గాంచెను. తత ప్రియాన్ ప్రాప్య మనోభిరామాన్ సుప్రీతియుక్తాః ప్రసమీక్ష్య రామాః గృహేషు హృష్టాః పరమాభిరామా హరిప్రవీరస్స దదర్శ రామాః. అనంతరము మనసులకు ఆహ్లాదమును గూర్చుచున్న ప్రియులను పొంది మిక్కిలి ఆనందమును అనుభవించుచున్న సుందరీమణులను ఆ కపివరుడు చూచెను. ఇంకను మిక్కిలి మనోహరముగానున్న స్త్రీలు తమ తమ గృహములయందు ఆనందముగా నుండుటను వీక్షించెను. చంద్రప్రకాశాశ్చ హి వక్త్రమాలాః వక్రాక్షిపక్ష్మాశ్చ సునేత్రమాలాః విభూషణానాం చ దదర్శమాలాః సతహ్రదానామివ చారుమాలాః. చంద్రకాంతులను విరజిమ్మునట్టి అచటి స్త్రీల ముఖములను, వంకరగానున్న కనురెప్పలు గల వారి నేత్రములను, విద్యున్మాలల వలె మనోహరముగానున్న వారి ఆభరణ పంక్తులను అతడు చూచెను. నత్వేవ సీతాం పరమాభిజాతాం పధిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రపుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం. కానీ మిక్కిలి సౌందర్యవతియు ధర్మ మార్గమును అనుసరించు రాజవంశమునందు ఆవిర్భవించినదియు వికసించిన లతవలే రూప సౌభాగ్యము గలదియు ఆయోనిజయు కోమలాంగియు అయిన సీతాదేవిని మాత్రం అతడు చూడలేదు. సనాతనే వర్మణి సన్నివిష్టాం రామేక్షణాం తాం మదనాభివిష్టాం భర్తుర్మనశ్రీ మదనుప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం.
అవిచ్ఛిన్నమైన ధర్మ మార్గమునందు ప్రవర్తించునట్టిదియు రాముని ఎడబాటు కారణముగా దుఃఖితై ఆయన దర్శనమునకై ఎదురుతెన్నులు చూచుచున్నదియు శ్రీరాముని యొక్క పవిత్రమైన మనసునందు స్థిరముగా నిలిచియున్నట్టిదియు నారీరత్నములలో అత్యుత్తమురాలును అయిన సీతాదేవిని మాత్రం అతడు దర్శింపలేదు. ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రనృత్తామివ నీలకంఠీం. శ్రీరామునిపై విరహముచే పరితపించుచున్నదియు కన్నీరు మున్నీరుగా విలపించుచు గద్గద కంఠముతో ఒప్పుచున్నదియు లోగడ మేలైన బంగారు కంఠాభరణములను ధరించుచున్నట్టిదియు అందమైన కనురెప్పలు కలదియు మధురమైన కంఠస్వరము కలదియు వనమునందు చక్కగా నాట్యము చేయు మయూరి వలె విలసిల్లునదియు అయిన సీతాదేవి మాత్రం కనబడలేదు. అవ్యక్తరేకామివ చంద్రరేకాం పాంసు ప్రదిగ్ధామివ హేమరేకాం శతప్రరూఢామివ బాణరేకాం వాయుప్రభిన్నామివ మేఘరేకాం. అస్పష్టమైన ఆకారము గల చంద్రరేఖ వలెను ధూళి దూసరితమైన బంగారు రేఖ వలెను గాయము మానినను గుర్తుగా మిగిలిన బాణరేఖ వలెను గాలి తాకిడికి చెల్లాచెదురైన మేఘశకలము వలెను కృశించి ఉన్న జానకీదేవి మాత్రం అచట ఆ పావనికి కనిపింపలేదు. సీతామపశ్యన్మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖాభిహతశ్చిరస్య ప్లవంగమో మంద ఇవాచిరస్య. వాక్చతురులలో శ్రేష్ఠుడును నరేంద్రుడును అయిన శ్రీరాముని యొక్క పత్నియగు సీతాదేవిని ఎంతగా వెతికినను ఆమె కనబడకపోవుటచే కపిప్రవరుడు దుఃఖాక్రాంతుడై క్షణకాలము పాటు అగ్నుని వలె దిక్కుతోచని వాడాయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే పంచమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండమునందు 5వ సర్గము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.